మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలండి. ఈరోజు ఒక కొత్త కథతో మన కార్యక్రమాన్ని తెలుగులోనే మాట్లాడతాము అనే కార్యక్రమంలో భాగంగా 1-2 తెలుగు పదాలను వాడటానికి అలవాటు చేసుకునే కార్యక్రమం. మొదటగా ఒక చిన్న కథను వింటాం. ఒక ఊరిలో గుడి పక్కన ఇంట్లో ఒక 5 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జుట్టు సన్నగా ఎలకతోకలాగా ఉంటుంది. అందువల్ల ఆ అమ్మాయి ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. ఆ విషయాన్ని ఆ పక్కనే ఉన్న పూజారి గారు గమనిస్తారు. గమనించి ఒకరోజు ఆ అమ్మాయిని అడుగుతారు, ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు చూసినా దిగాలుగా ఉంటావు అని అడిగితే ఆ అమ్మాయి అమాయకంగా, ఏం చెప్పమంటారు పంతులు గారు, నా జుట్టు చాలా చిన్నదిగా ఉంది, నా దిగులంతా అందుకే అని చెప్తుంది. ఇక ఆ అమ్మాయికి ఆ పంతులు గారు ఏం చెప్పాలో తోచక, సరే ఏదో ఒక సలహా చెప్పాలి కాబట్టి, అమ్మాయి ప్రతిరోజు నువ్వు గుడి పక్కనే కదా, శ్రద్ధగా దేవుణ్ణి పూజించు, ఆయన ప్రత్యక్షమయ్యి నువ్వు కోరిన వరాన్ని ఇస్తాడు అని సలహా ఇస్తాడు. పంతులు గారు చెప్పారు కాబట్టి ఆ అమ్మాయికి ఆ మాటలపైన బాగా గురి కుదిరింది. ఆ మరుసటి రోజు నుంచి శ్రద్ధగా మంత్రాలేవీ లేకపోయినా దేవుణ్ణి చూస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. తీరా కొన్నాళ్లకు దేవుడు నిజంగానే ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, ఏంటమ్మా నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా వెంట్రుకలు నేలను తాకే విధంగా వరమియ్యి స్వామి అని అడుగుతుంది. భగవంతుడు ఒక్క క్షణం ఆలోచించి, నీ కోరికను ఇంకొకసారి ఆలోచించుకో తల్లి అని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి పట్టు విడవకుండా, నా జుట్టు నేలకు తాకే విధంగా వరమియ్యి స్వామి అని అడుగుతాడు. ఇక చేసేది ఏమీ లేకుండా భగవంతుడు తదాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. తీరా ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అద్దంలో తనను తాను చూసుకుంటే, అప్పటిదాకా దాదాపు 3 అడుగుల పొడవున్న అమ్మాయి ఇప్పుడు 6 అడుగు అయిపోయింది. కానీ ఆ అమ్మాయి జుట్టు నేలకు తాకుతుంది. తన ఆకారాన్ని అద్దంలో చూసుకున్న అమ్మాయి ఏడుస్తూ పంతులు గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు నేనెందుకు ఇంత చిన్నదాన్ని అయిపోయాను అని అమాయకంగా ఏడుస్తూ అడుగుతుంది. ఏం జరిగిందమ్మా అని పంతులు గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జరిగిన కథనంతా చెప్తారు. అప్పుడు పంతులు గారు నవ్వుతూ, నిజమేనమ్మా, నీ కోరిక కూడా అదే కదా, నీ జుట్టు నేలకు తాకాలి అని కష్టపడి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకొని చివరికి నీ కోరికను డొంక తిరుగుడుగా అడిగావు. నాకు పొడవైన జుట్టు కావాలి అని అడిగి ఉంటే నీకు పొడవైన జుట్టు రావడంతో పాటు నువ్వు పొట్టిదానివి అయిపోయేదానివి కాదు. కానీ నా జుట్టు పొడవుగా ఉండాలి అని అడగడానికి బదులు నా జుట్టు నేలకు తాకాలి అని అడిగావు. ఆ వరమే దేవుడిచ్చాడు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని పొడవయ్యేదానికి ప్రయత్నం చేయి అని సలహా ఇచ్చి పంపుతాడు. ఇదేనండి, మనం ఎవరినైనా కోరికలు కోరేటప్పుడు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన పై అధికారులు కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరినైనా మనం ఏదైనా కోరికలు అడిగేటప్పుడు, అయ్యో మన కోరికను తీరుస్తాడో తీర్చరో అన్న సందేహాన్ని వదిలిపెట్టి సూటిగా పూర్తి నమ్మకంతో అడగాలి. అప్పుడే కోరికలు తీరుతాయి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటుంది. లేకుంటే ఈ అమ్మాయిలాగా వ్యతిరేక ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, బడి దగ్గర పిల్లలను దింపిరండి, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి అని మాట్లాడితే ఆంగ్ల పదాల జోలికి పోవలసిన అవసరం లేదు. తెలుగు పదాలను మరికొన్ని ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరో కొంకంలో మరో కొన్ని మాటలతో మరో కథతో
మళ్ళీ కలుద్దాం. నమస్తే.